అంటే 13 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ ఎగ్జామ్కి చాలా పక్కడబందీగా చేసినాం. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి లొసుగులు అన్నీ జరిగినాయి కాబట్టి మేము చాలా ట్రాన్స్పరెన్సీగా ఎగ్జామ్ని కండక్ట్ చేసినాం. అందుకనే అప్పుడున్నటువంటి చైర్మన్ని తీసేయడం కానీ టీజీపీఎస్సీలో అప్పుడున్నటువంటి సభ్యులను తీసేయడం కానీ ఇవన్నీ చేసినాం. దాంట్లో ఏం తప్పులు లేవంటుంది గవర్నమెంట్. అంటే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్ సభ్యులను మారిస్తే ఆ చైర్మన్ సభ్యులు అనేవి రాజకీయ పదవులు, రాజకీయ ఆవాస కేంద్రంగా మార్చిన పదవులు. అంటే వాళ్ళని మార్చి సరిపోద్దా? మరి కింద వాళ్ళ సుమతి అనే ఒక సీనియర్ గ్రూప్ 2 ఆఫీసర్ ఉన్నారు. ఆమె నా మీద కంప్లైంట్ చేసింది. ఆమె పేరుతోనే బేగం బజార్లో నా మీద కంప్లైంట్ అయింది. చాలా సీనియర్ ఆఫీసరు. ఆమెకు టీఎస్పీసీలు ఎలాంటి గందరగోళాలు ఏం జరుగుతుందో మొత్తం లెక్కలతో సహా తెలుసు. ఇవాళ ఆమె సుమతి అనే మేడం మీద ఉన్న ఆరోపణ ఏమిటంటే ఇవాళ గురుకుల ప్రిన్సిపల్ ఉద్యోగాలు మొత్తం ఆమె చేతి మీదకి వెళ్ళే అమ్మకాన్ని జరిగినాయి అని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నేను చెప్పడం కాదు, విద్యార్థులంతా టీఎస్పీసీ కాడికి పోతే ఆమె మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మొత్తం ఆమె తెర వెనుక సూత్రధారిగా ఉండి ఉద్యోగాలు మారుతున్నారు. అంటే ఏ ఒక్క ఎంప్లాయీని మీరు ట్రాన్స్ఫర్ చేశారు? అవుట్సోర్సింగ్ వాళ్ళు పక్కన పెట్టిరా, కాంట్రాక్టర్లను పక్కన పెట్టిరా, టెక్నికల్ టీంలు పక్కన పెట్టిరా, లేదా వేరే ఆఫీసర్లను పక్కన పెట్టిరా? అంటే ఒక చైర్మన్ సభ్యులను మారిస్తే మొత్తం సంఘ సంస్కరణ అయిపోద్దా? ఏ సంస్కరించారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని? ఏమి సంస్కరించలేదు. దొంగలు అట్లనే ఉన్నారు. ఉద్యోగాల అమ్మకాన్ని తెర వెనకంగా మొత్తం సూత్రధారులు పాత్రధారులుగా ఉండి ఎలా నడపాలో వాళ్ళకు తెలుసు. వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే అవినీతి నిలయంగా మారిపోయింది. ఎందుకంటే 18 పేపర్లు లీక్ అని. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కదా. రాజ్యాంగబద్ధ సంస్థ ప్రభుత్వాలకు ఎందుకు అడ్డగడుతున్నారు మీరు? ప్రభుత్వాలు ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వం సభ్యులను ఎందుకు, ఏది రాజ్యాంగబద్ధ సంస్థలో ఉండాల్సినటువంటి వాళ్ళని ప్రభుత్వాలు మారినప్పుడు సభ్యులు మారడం ఏంటి? ప్రభుత్వాలు ఉన్నప్పుడు పేపర్ లీక్ అవ్వడం ఏంటి? ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధ సంస్థకి ఏం సంబంధం? పేరేమో రాజ్యాంగబద్ధ సంస్థ అంటారు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు పని అంటారు మీరు. మరి రాజ్యాంగబద్ధ సంస్థ రాజ్యాంగం చెప్పిన నడుచుకోవాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నడుచుకోవాలన్నా? రాజ్యాంగం చెప్పినట్టు. మరి రాజ్యాంగం చెప్పిన నడుచుకుంటే 18 పేపర్లు ఎట్లా లీక్ అయినాయి? నెదర్లాండ్గా పేపర్ ఎట్ట పోయినాయి? మరి ఆయన అప్పుడున్నప్పుడు ఆయన చైర్మన్, రాజ్యాంగబద్ధ సంస్థ చైర్మన్ కాదా? మరి ఊకొక మాట చైర్మన్ ఎందుకు? మహేందర్ రెడ్డికి టైం లేదు, ఆయనకుండా 6 నెలల టైమే. ఈ 6 నెలల టైంలో మహేందర్ రెడ్డి ఎందుకు కూర్చోబెట్టాలాడా? అదే టైంలో ఇప్పుడున్నటువంటి బుర్ర వెంకటేష్ ఎందుకు కూర్చోబెట్టలేదు? 6 నెలల కోసం ఆయన ఎందుకు పట్టుకొచ్చారు? అంటే మీకు కావాల్సినటువంటి క్రీమ్ పోస్టులన్నీ మీకు అనుగుణంగా మార్చుకోవడం కోసమే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టారా? నిజంగానే ట్రాన్స్పరెన్సీగా వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు ఈ ఆస్పిరెంట్స్ ని అలో చేయట్లేదు? ఒక చర్చ ఎందుకు చేయట్లేదు? వీళ్ళు వెంకటేశం దగ్గరికి వెళ్తే కూడా అక్కడ అసలు అయితే ఇంకా నిర్బంధాలు. ఇప్పుడు హయాంలో జరిగింది, అప్పుడు చైర్మన్ల హయాంలో అది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అసలు గేట్ దియనిస్తలేరు, లోపల ఓనిస్తలేరు, ఎవరితో మాట్లాడనిస్తలేరు. నిజంగా వాళ్ళని కలిస్తే కదా సార్ వీళ్ళకి ఏమి ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళ సమస్య ఏంటి, అసలు వీళ్ళకి ఏం న్యాయం కావాలి అనుకుంటారు, వాళ్ళకి చెప్పేది, వాళ్ళు దాని తరపున అడిగే వాళ్ళు కూడా ట్రాన్స్పరెన్సీగా జరిగిందంటే అవన్నీ ఆంక్షలు అవసరం లేదు కదా, ఎందుకు పెడుతున్నట్టు? అదే వీళ్ళ ఏదో లోపం ఉంది, ఏదో గందరగోళం జరుగుతుంది కాబట్టి. నిజంగా వీళ్ళు ట్రాన్స్పరెన్సీగా నిజాయితీగా ఉంటే ఈ భయాలు ఎందుకు? వెబ్ నోట్ ఎందుకు ఇస్తున్నారు? వెబ్ నోట్ ఎందుకు తొలగిస్తున్నారు? వెబ్ నోట్ పెట్టి సంవత్సరం కింద పెట్టిన వెబ్ నోట్ అట్లే ఉంటుంది. ఇప్పుడేమో మీరు క్యాస్ట్ల వారీగా అన్ని రకాలుగా వెబ్ నోట్ ఇచ్చారు, మరి దాన్ని ఎందుకు తొలగించారు? మీరు తొలగించాల్సిన అవసరం ఏంటి? టాప్ 100లో ఏ వర్గాల వారు ఉన్నారు, 500 మందిలో ఏ వర్గాల వారు ఉన్నారు. ఒకరికి 11 మార్కులు వస్తాయి, ఒకరికి మొత్తం కలిపితే 79 మార్కులు వస్తాయి. అతని ఫిలిమ్స్లో 80 మార్కులు ఉంటాయి, ఇంగ్లీష్లో 82 మార్కులు ఉంటాయి. కానీ తీరా ఫైనల్ ఎగ్జామ్లలో 9 పేపర్లు కలిపి 79-80 మార్కులు వస్తాయి. ఒక పేపర్లో 11 ఉంటాయి, మిగతా 5 పేపర్లలోనేమో 80, 70, 80 మార్కులు ఉంటాయి. ఒక పేపర్లో 11 ఎందుకు వస్తాయి? అంటే మీ పేపర్ వాల్యుయేషన్ కరెక్టే ఉన్నదా? ఉంటే 6 పేపర్లు కలిపి ఒక్కో దాంట్లో 40 మార్కులు వచ్చినాక కనీసం ఒక 250, 300 మార్కుల పైన ప్లస్ వస్తాయి కదా. మొత్తం 6 పేపర్లు కలిపి 70 మార్కులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అసలు పేపర్ వాల్యుయేషన్ చేసిరా? చేయలేదు. అసలు తెలుగు మీడియంలో పక్కన పెట్టిరా? అసలు దానికి ఎక్కడ మూలం కానీ, ఓ లెక్క కానీ, ఒక పద్ధతి కానీ, ఒక ట్రాన్స్పరెన్సీ కానీ ఏది లేదండి. కండక్ట్ చేసిన దగ్గర నుంచి రిజల్ట్ ఇచ్చే వరకు అన్నీ అవకతవకలు కనబడతా ఉన్నాయి.